ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. సో రైట్ నో మార్కెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. సో మ్యామ్, అంటే రైట్ నో మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి నేను చెప్తాను. సో సెన్సెక్స్ వచ్చేసి 226.59 పాయింట్స్తో 78,699 చేంజ్ ఉంది. నిఫ్టీ వచ్చేసి 63 పాయింట్స్తో 23,813 పాయింట్ చేంజ్ దగ్గర ఉంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? యా అండి, ఇప్పుడు సో మార్కెట్స్ అయితే 23,813 దగ్గర మీరు అన్నట్టుగా క్లోజ్ అయ్యాయి కాబట్టి సో 23,800 అబౌవ్ క్లోజ్ అవ్వడం అనేది కొంచెం రిలీఫ్ అని చెప్పొచ్చు. సో ఇంకా డౌన్కి కానీ వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఇంకా నెగిటివ్ అండ్ డౌన్ ట్రెండ్లో ఉన్నట్టుగా మనకు కనిపించేది. సో లెట్స్ హోప్ ఈ వాల్టిలిటీ అనేది అయితే మాత్రం కంటిన్యూ అయితే అవుతుందండి. సో రైట్ నౌ అంటే మనకి సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 23,600 23,500 దగ్గర అయితే మంచి సపోర్ట్ నిఫ్టీకి ఉంది. బట్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే మార్కెట్స్ 24,000కి టచ్ అవుతున్నాయి, 23,850కి వెళ్ళగానే అక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వస్తుందండి. ఆ సెల్లింగ్ ప్రెషర్ రాగానే మళ్ళీ మార్కెట్స్ 23,400. సో బ్రాడ్గా మనం చూసుకుంటే ఒక 1,000 పాయింట్స్ నిఫ్టీ అంటే 24,200 400 దగ్గర నుంచి మనకి రెసిస్టెన్స్ చూపిస్తే మనకి సపోర్ట్ లెవెల్ అయితే 23,300 దగ్గర. అంటే ఇలా ఈ 1,000 పాయింట్స్ దగ్గర మార్కెట్స్ అనేవి ఇప్పటి వరకు వాల్టిలిటీ అనేది మనం చూసాము. సో ఇక్కడ నుంచి డైరెక్షన్స్ అనేది మార్కెట్స్కి ఇంకా కరెక్ట్గా రాలేదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్టివిటీ ఎక్కువ లేదు, ట్రేడింగ్ కానీ వాల్యూమ్స్ కానీ ఎక్కువగా లేదు. మార్కెట్ అంతా కూడా చాలా స్లోగా వెళ్తుంది బికాస్ ఆఫ్ హాలిడేస్. 100%. సో ఈ హాలిడేస్ అంటే ఎస్పెషల్లీ ఎఫ్ఐఐస్ అయితే కంప్లీట్లీ మ్యూటెడ్ అని చెప్పొచ్చండి. బట్ వాళ్ళు సెల్ చేస్తున్నారు, పాజిటివ్గా అయితే టర్న్అవుట్ అవ్వలేదు. వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము బికాస్ ఆఫ్ హాలిడేస్. సో ఇది మళ్ళీ మనకి ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్, మళ్ళీ న్యూ ఇయర్. సో ఇది ఈ జనవరి వరకు మార్కెట్స్ ఈ విధంగానే కొంచెం డైరెక్షన్ లేకుండా, పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా లేకుండా, లోయెస్ట్ ట్రేడ్స్, లోయెస్ట్ వాల్యూమ్స్తోనే మార్కెట్స్ ఉండొచ్చు. సో రైట్ నౌ వాట్ వీ కెన్ డూ ఈజ్ వాట్ ఆర్ ద నెక్స్ట్ ఈవెంట్స్ ఉన్నాయి, వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందండి. ఫస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఏంటంటే మనకి జనవరిలో 20th ట్రంప్ రావడం అనేది మనకి ఇక జనవరి 20th నుంచి యూ క్యాన్ సీ లాట్ ఆఫ్ యాక్షన్ ఇన్ ద మార్కెట్. సో ఆయన రాగానే ఆల్రెడీ చాలా వరకు ప్రిపేర్ చేసుకుని ఉన్నారు, ఎస్పెషల్లీ టారిఫ్స్ అండి. సో ఏ కంట్రీ మీద టారిఫ్స్ వేయబోతున్నారు, ఏ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడబోతుంది, మన ఇండియా మీద కూడా చాలా టారిఫ్స్ అనేవి ప్లాన్ చేశారు. మీరు అంటే ఆయన ఎట్లా ఉందంటే, మీరు ట్యాక్స్లు వేస్తే మేము మీ మీద ట్యాక్స్లు వేస్తాము, మీరు టారిఫ్స్ వేస్తే మేము మీకు టారిఫ్స్ వేస్తాము అన్నట్టుగా ఆయన యాటిట్యూడ్ అయితే కనిపిస్తుందండి. సో 20th నుంచి మనం ఫుల్ ఆఫ్ యాక్షన్ అనేది చూడొచ్చు. ఏమేమి తీసుకొస్తున్నారు కొత్తగా. సో అవన్నీ కూడా ఇమిగ్రెంట్స్ అనేది వాళ్ళు మేజర్గా తీసుకుంటున్నారు. ఇమిగ్రెంట్స్ మీద అండ్ టారిఫ్స్ మీదే మనకి మేజర్ ఆయన రాగానే ఆ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. దట్ ఈజ్ ఆన్ జనవరి 20th నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది కంప్లీట్ యాక్షన్ ఫ్రమ్ ద ట్రంప్. దట్ విల్ ఇంపాక్ట్ ద ఎంటైర్ గ్లోబ్. అదొకటి. నెక్స్ట్ మనకి బిగ్గెస్ట్ ఈవెంట్ ఏముందంటే February 1st బడ్జెట్ ఉంది. సో ఎప్పుడైతే February 1st మనకి బడ్జెట్ ఉందంటే 15 days బిఫోర్ నుండే స్పెక్యులేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఈసారి 10 lakhs వరకు కంప్లీట్ ఎగ్జంప్షన్ అవ్వచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది, సో సేవింగ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో ట్యాక్సెస్ కూడా ఎన్ని ఉంటే వీ కెనాట్ సర్వైవ్. సో ఎకానమీ కొంచెం స్లో అవుతుంది. మొన్న కూడా జీడిపి అనేది కొంచెం స్లో అయింది. సో ఇప్పుడు ఏమైనా ట్యాక్సెస్ రూపంలో ఈ ఎకానమీని కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి, కొంచెం యాక్సిలరేట్ చేయడానికి, గ్రోత్ కన్సర్న్స్ని తగ్గించడానికి, మేబీ మనందరికీ కూడా ఇప్పటి వరకు తెలిసింది ఏంటి, 7 lakhs వరకు ఎగ్జంప్షన్, 7 lakhs ఇన్కమ్ ఉన్న వరకు. కానీ అది మేబీ 10 lakhs అవ్వచ్చు, 12 lakhs అవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి. సో దీస్ ఆర్ ఆల్ యాక్షన్ దట్ వీ కెన్ సీ ఫర్ ద నెక్స్ట్ 15 days నుంచి అది కూడా మనకి స్టార్ట్ అయిపోతుంది. సో అలానే ఆర్బీఐ కూడా రెపో రేట్ తగ్గించే అవకాశాలు ఫిబ్రవరిలో కనిపిస్తున్నాయి రివ్యూలో. సో మచ్ యాక్షన్ ఈజ్ అబౌట్ టు కమ్ బట్ ఆఫ్టర్ 15 days. ఈ 15 days అయితే మార్కెట్స్లో అయితే అంత ఎక్కువగా వాల్యూమ్స్ కానీ అంత ఎక్కువ స్పెక్యులేషన్ అంటే ఒక డైరెక్షన్ అనేది మనకి లేకుండా ఉంది. సో వీ హ్యావ్ టు ఎవ్రీవన్ ఈజ్ లైక్ వెయిట్ అండ్ వాచ్ అలానే ఉన్నారు. ఇంకా ఎక్కువగా ఈ సెకండరీ మార్కెట్ కాకుండా ప్రైమరీ మార్కెట్కి వెళ్ళిపోతున్నారు అందరూ. ఐపీఓస్లో మంచి రిటర్న్స్ వస్తున్నాయి. సో ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. సో లిక్విడిటీ అయితే ఉందండి మార్కెట్లో, అయితే లాట్ ఆఫ్ మనీ ఈజ్ దేర్, బట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ డ్యూ టు దీస్ కైండ్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ బికాస్ దెర్ ఈజ్ నో డైరెక్షన్. మనకి జనవరి ఫిబ్రవరి నుంచి ఇంకా ఫుల్ ఆఫ్ యాక్షన్ మార్కెట్లో మనకి
స్టార్ట్ అయిపోతుంది. బట్ స్టిల్ దెర్ ఆర్ సర్టన్ స్టాక్స్ మనం ఏంటంటే ఒక రాడార్లో పెట్టుకోవాలి. ఓకే, మన దగ్గర ఎప్పుడైతే మనీ ఉందో, ఏదైనా మార్కెట్లో కొంచెం మంచి ఆపర్చునిటీ వచ్చిందో మనం బై చేసుకోవచ్చు. సో దట్ వీ కెన్ గెట్ రెడీ ఫర్ ద లిస్ట్ ఆఫ్ ది స్టాక్స్ వాట్ వీ నీడ్ టు బై, ఏ సెక్టార్స్ని మనం ఫాలో చేయాలి, ఏ స్టాక్స్ని ఫాలో చేయాలి. సో ఎప్పుడైతే మీకు ఆపర్చునిటీ వచ్చిందో మీరు బై చేసుకోవచ్చండి. సో ద రేజింగ్ సెక్టార్స్ మనకైతే ఫార్మా బాగా కనిపిస్తుందండి. అంటే ఎప్పుడైతే ఈ రూపీ అనేది రికార్డ్ లోకి వెళ్ళిపోయింది, ఈ రోజు కూడా అండి 85 రూపీస్, అంటే 85.74, విచ్ ఈజ్ వెరీ వెరీ లో. మన రూపీ అనేది చాలా డిప్రిషియేట్ అయిపోతుంది. సో బికాస్ ఆఫ్ మన స్లోయర్ గ్రోత్ కన్సర్న్స్ అవ్వనియండి, లేదు ట్రేడ్ డెఫిసిట్, వీటి వల్ల మనకి రూపీ అనేది చాలా లోయెస్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ దట్ ఈస్ వెరీ నెగిటివ్ ఫర్ ఎకానమీ. బట్ కొన్ని సెక్టార్స్కి ఎవరైతే ఎక్స్పోర్ట్స్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే అది పాజిటివ్. సో లైక్ ఫార్మా కానీ, ఐటీ కానీ, సో ఇలాంటి కంపెనీస్ అయితే కొంచెం ఈ సెక్టార్స్ అయితే ఈ రికార్డ్లో రూపీ వల్ల వాళ్ళకి పాజిటివ్గా వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళంతా 25కి ఇవి సజెషన్లోకి వెళ్ళొచ్చండి. అవునండి, డెఫినెట్లీ మీరు 25కి వెళ్ళాలి. 25లో మనం ఏమైనా తెచ్చుకోవాలి, ఏదైనా కొన్ని స్టాక్స్ సెక్టార్స్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ ఫార్మాలో కొన్ని స్టాక్స్ని, తర్వాత ఐటీలో కొన్ని స్టాక్స్ని మనం పెట్టుకోవచ్చు అండి. ఎస్పెషల్లీ ఇప్పుడంతా హాలిడే సీజన్ కాబట్టి ఇండిగో, ఎస్పెషల్లీ మన ట్రావెల్ అంతా కూడా బై ఫ్లైట్స్లో బాగా ఇప్పుడు ట్రావెల్ అనేది, టూరిజం అనేది బాగా పెరిగింది కాబట్టి సో ఇండిగో మీరు తీసుకోవచ్చు. హోటల్ స్టాక్స్ని మీరు రాడార్లో పెట్టుకోవచ్చు. లైక్ లెమన్ ట్రీ, ఇలాంటి కొన్ని హోటల్ స్టాక్స్ ఉన్నాయి, ఇండియన్ హోటల్స్ అనేవి, అలాంటి హోటల్ స్టాక్స్ని కూడా పెట్టొచ్చు. అలానే ఆటో స్టాక్స్ అండి, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఈ సేల్స్, డిసెంబర్ సేల్స్ బాగా చేసినట్టున్నారు. సో అది కానీ రాగానే ఇమీడియట్లీ యూ కెన్ సీ సర్టెన్ ఆటో స్టాక్స్ లైక్ M&M కానీ, అశోక్ లేలాండ్, తర్వాత మనకి టాటా మోటార్స్, ఇలాంటి ఆటోమొబైల్ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్గా కనిపించేటట్టుగా మనకు కనిపిస్తున్నాయి. అలానే డిఫెన్స్ స్టాక్స్. సో ఇలాంటివన్నీ మనం చెప్పిన ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో అవన్నీ కొంచెం రాడార్లో పెట్టి ఏమైనా ఆపర్చునిటీ కానీ వచ్చినట్లయితే ఈ స్టాక్స్ అంటే ఈ సెక్టార్స్ ఫార్మా, ఐటీ, ఆటో, టెక్స్టైల్స్, డిఫెన్స్, హోటల్స్, ఎయిర్లైన్స్, ఇలాంటి స్టాక్స్ని అయితే రెడీగా పెట్టుకోండి. మీకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా మీరు 2025లో బై చేసుకోవచ్చు. వండర్ఫుల్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ 2 బిగ్ ఈవెంట్స్ అనేవి మీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అందులోనూ ట్రంప్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది 100%. అండ్ సమ్హౌ బడ్జెట్ అనేది కూడా చాలా హెవీ ఇంపాక్ట్ ఇండియాకి సంబంధించి. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చేసే ఈవెంట్ అనేది ఏ విధంగా మారబోతుందని చూడాలి 100%. సో హౌఎవర్ ఈవెంట్స్ ఏ విధంగా ఉన్నా మార్కెట్కి మాత్రం పాజిటివ్గా ఉండాలనేది అయితే అందరూ కోరుకుంటూ ఉంటారు. సో హోప్ఫుల్లీ వీ హ్యావ్ టు సీ వాట్ గోనా హ్యాపెన్. అంటే వాలటిలిటీ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఒక్కసారిగా మార్కెట్ పడిపోవడము, మళ్ళీ ఇమీడియట్గా మార్కెట్లో రికవరీ రావడము, ఒక 700 అప్ వెళ్తే ఒక 500 మళ్ళీ లోయెస్ట్కి రావడము, ఈ వాలటిలిటీ అయితే ఉంటుందండి. సో పీపుల్ హ్యావ్ టు హ్యావ్ సమ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీని, ఈ వాలటిలిటీని పక్కన పెట్టి లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో వచ్చి మనం చెప్పినట్టుగా ఈ స్టాక్స్, ఈ సెక్టార్స్ని వాళ్ళు కానీ ఫాలో చేసినట్లయితే ఇఫ్ దే కెన్ స్టే ఫర్ 3 to 5 years కానీ స్టే చేసినట్లయితే దే కెన్ క్రియేట్ గుడ్ వెల్త్. బట్ అట్ ది సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాలరీడ్ పర్సన్స్ అనేది విషయం చాలా మందికి తెలుసు. అండ్ మీరు చెప్పేట్టు ఇన్ కేస్ 12 lakhs అబోవ్ గిని సాలరీడ్ పర్సన్స్కి ట్యాక్సెస్ లేకపోతే దట్ వుడ్ బి వెరీ గుడ్. వాట్ గోనా హ్యాపెన్ అనేది చూడాలి. అండ్ సో నైస్ ఈవెంట్స్ అనే చెప్పాలి రెండు కూడా. అవునండి, ఇట్స్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్. అంటే ఇంతవరకు మనం నెగిటివ్ చూస్తూ వచ్చాము. సో నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ పాజిటివిటీ ఇన్ ద స్టాక్ మార్కెట్స్ ఫర్ ద నెక్స్ట్ 1 month. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. అండ్ సో గైస్ వీ హ్యావ్ ఎ నోట్ హియర్. ఆ నోట్ ఏంటి అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి ఒక 2 weeksలోనే కోర్స్ నేర్చుకోవాలనుకున్నట్లయితే దానికోసం ఒక స్పెషలైజ్డ్ కోర్స్ మీకోసం డిజైన్ చేశారు మాధవిరెడ్డి గారు. సో ఆ కోర్స్కి సంబంధించి పూర్తి వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.